ఆరోగ్యంగా ఉన్న కలబంద ఆకులను ఎంచుకోండి. మొక్క యొక్క వెలుపలి భాగం నుండి ముదురు ఆకులను తీసుకోవడం ఉత్తమం. మీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం ముఖ్యం. ఆకులను శుభ్రమైన నీటితో కడగాలి. ధూళి, బ్యాక్టీరియా మరియు ఇతర మలినాలను తొలగించండి. శుభ్రపరచడం వలన చర్మానికి హాని కలిగించే వాటిని నివారించవచ్చు. కత్తిపీటపై ఆకుని ఉంచండి. పదునైన కత్తిని ఉపయోగించి రెండు వైపులా ముళ్ళ అంచులను కత్తిరించండి. జాగ్రత్తగా కత్తిరించడం వలన గుజ్జు తీయడం సులభమవుతుంది. ఆకుని గిన్నెలో నిటారుగా 15 నుంచి 20 వరకు నిమిషాలు ఉంచండి. పసుపు రంగు జిగురు, అలోయిన్, కారిపోతుంది. ఇది చర్మంపై దురదను కలిగించవచ్చు. కత్తి లేదా పీలర్ ఉపయోగించి ఆకుపచ్చ పై తొక్కను జాగ్రత్తగా తొలగించండి. లోపల స్పష్టమైన గుజ్జు కనిపిస్తుంది. నెమ్మదిగా పై తొక్కను తీయడం ముఖ్యం. శుభ్రమైన చెంచాతో గుజ్జును తీయండి. గుజ్జును శుభ్రమైన గాజు గిన్నెలో వేయండి. గుజ్జును జాగ్రత్తగా తీయడం వలన ఎక్కువ వృధా కాదు. మెత్తటి మిశ్రమం కోసం 30 సెకన్ల పాటు కలపండి. మీకు స్పష్టమైన లేదా కొద్దిగా తెలుపు రంగులో జెల్లీ లాంటి ఆకృతి వస్తుంది. కలపడం వలన చర్మంపై సులభంగా రాయవచ్చు. గాలి చొరబడని కంటైనర్ లేదా గాజు సీసాలో నిల్వ చేయండి. రిఫ్రిజిరేటర్లో ఉంచండి. సంరక్షణకారులు లేకుండా 1 వారం వరకు నిల్వ ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ చేయడానికి విటమిన్ ఇ నూనె లేదా సిట్రిక్ యాసిడ్ కొన్ని చుక్కలు కలపవచ్చు. మీ స్వంత కలబంద గుజ్జును తయారు చేయడం ఎంత సులభమో చూశారు కదా. మీ చర్మ సంరక్షణ దినచర్యలో కలబంద గుజ్జును ఉపయోగించండి. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.